నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మిరప రైతుపై ముప్పేట దాడి. పూత దశలో పంటకు నల్లతామర ముప్పు తట్టుకునేందుకు నానా తంటాలు. ఎండు మిరప ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో ఎక్కువగా సాగవుతుంది. భారీ పెట్టుబడులతో కూడిన ఈ పంట వేసిన రైతులను ఇప్పుడు కష్టాలు చుట్టుముట్టాయి. సాగు దశలో, మార్కెటింగ్ దశల్లో ఇబ్బందులను అధిగమించలేక రైతు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నాడు. తుంగభద్ర ఎగువ కాలువ, హంద్రీనీవా ప్రధాన కాలువల్లోని సాగు నీటితో పాటు బోర్లు, బావుల్లోని నీటి ఆధారంగా ఈ ఏడాది 50,000 ఎకరాల్లో సాగైంది. ఎకరాకు సగటున 2 లక్షల పెట్టుబడి అవుతోంది. ఈ లెక్కన చూస్తే రైతులు 100 కోట్ల వరకు పెట్టుబడి ఖర్చును భరిస్తున్నారు. మార్కెట్ సుదూరం. మిరప ఎకరాకు సగటున 25 క్వింటాల్ లెక్కన ఈ ఏడాది 12.50 లక్షల క్వింటాళ్ల మిరప దిగుబడి రానుందన్న అంచనా ఉంది. కర్ణాటకలోని హావేరి జిల్లా బ్యాడిగలోనూ, ఏపీలో గుంటూరులో మార్కెట్ సదుపాయం ఉంది. ఈ రెండు ప్రాంతాలు జిల్లాకు అత్యంత దూరం. ఒక లారీలో 250 నుంచి 300 మిరప బస్తాలను తరలించాలన్నా 30,000 వరకు బాడుగ చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు ఇదొక భారం. అక్కడకు వెళ్లిన వెంటనే మిరప అమ్ముడు పోకపోతే మరిన్ని వెతలు తప్పవు. అనంతపురం రైతులు కర్ణాటక హావేరి జిల్లా బ్యాడిగా మార్కెట్కు పంటను ఎక్కువగా తరలిస్తారు. 250 మంది రైతులు కర్ణాటకలోని హావేరి జిల్లా బ్యాడిగా మార్కెట్టుకు మిరప నిల్వలను తరలించగా, అక్కడి మార్కెట్టులో ఏపీకి చెందిన మిరపకు వ్యాపారులు అత్యంత తక్కువ ధరను నిర్ణయించారు. ఈ ఏడాది మార్చి 11న కొందరు రైతులు ఆవేశానికి గురై పంటను తగలబెట్టారు. దీంతో అక్కడ పెద్ద అల్లర్లు చోటు చేసుకుని 250 రైతులను కర్ణాటక పోలీసులు గత ఎన్నికలకు ముందు అరెస్టు చేయడం వివాదంగా మారింది. ఈ ఏడాది ఇబ్బందే. బ్యాడిగా కడ్డీ రకం క్వింటా 10,000, మిగతా రకాలు క్వింటా 15,000 పలుకుతున్నాయి. కర్ణాటకలోని బ్యాడిగా, చిత్రదుర్గం, బళ్ళారి, ఏపీలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని శీతల గిడ్డంగుల్లో గత ఏడాదికి సంబంధించిన 2.70 కోట్ల బస్తాల్లో మిరప నిల్వలు ఉన్నాయి. అంటే 81 లక్షల క్వింటాళ్ల నిల్వలు ఉన్నట్లు. దానికి తోడు ఈ ఏడాది 12.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో వివిధ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో మిరప క్రయ విక్రయాలు చేపడితే రైతులకు వెసులుబాటు కలుగుతుంది. 300 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. ఉరవకొండ మండలం నిమ్మగల్లు గ్రామానికి చెందిన చంద్రమోహన్ అనే రైతు మాట్లాడుతూ, హంద్రీనీవా నీటి ఆధారంగా 12 ఎకరాల్లో మిరప సాగు చేశాను. బ్యాడిగా మార్కెట్ ఇక్కడి నుంచి 300 కిలోమీటర్లు. అక్కడికి పంటను తరలించడానికి క్వింటాకు 400 రూపాయలకు పైగా ఖర్చు వస్తుంది. ఇది రైతులకు భారంతో కూడుకున్న అంశం అని అన్నారు. సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఉద్యాన శాఖ ఉప సంచాలకులు నరసింహారావు మాట్లాడుతూ, జిల్లాలో వెడపనకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, బెళుగుప్ప, డి హీరేహాళ్, కుడేరు మండలాల్లో పంటంతా పూత, మొగ్గు దశలో ఉంది. 2 ఏళ్ల నుంచి మిరప పంటకు నల్ల తామర పురుగు ఆశించి నష్టం కలిగిస్తోంది. పూత దశలో ఉన్నప్పుడు పురుగు ఆశించి రసం పీల్చి పూత, పిందె రాకుండా చేస్తోందని మిరప రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లతామర పురుగు నివారణకు స్పైనోసాడ్ 0.25 ml 1 లీటరు నీటికి, స్పైరోటెట్రామెట్ 0.75 ml 1 లీటరు నీటికి, పిఫ్రోనిల్ 2.5 ml 1 లీటరు నీటికి, పిఫ్రోనిల్ ప్లస్ ఇమిడా క్లోఫ్రిడ్ 0.3 గ్రాములు 1 లీటరు నీటికి చొప్పున మార్చి పిచికారీతో నివారించుకోవచ్చు అని చెప్పారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.